నిజంగా ఫారిన్ కంట్రీస్‌లో ఒక టాబ్లెట్ తీసుకోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ. ఒక పారాసెటమాల్, పానడాల్ అంటారు మేబీ ఆస్ట్రేలియాలో. ఇట్లా కొన్ని వాటిలో 1 ఆర్ 2 బేసిక్ మెడిసిన్స్ మాత్రమే అదర్ కంట్రీస్‌లో ఫార్మా వాళ్ళు ఇవ్వడానికి, మనం తీసుకోవడానికి. ఇక్కడ ఏ మెడిసిన్ అయినా తీసేసుకోవచ్చు మేము వితౌట్ ప్రిస్క్రిప్షన్. మన దేశంలో ఏంటంటే ఫస్ట్ వెంటనే మెడిసిన్ వేసేయాలి అనేది ఒకటి ఉంటుంది. అవును. వెంటనే తగ్గిపోవాలి. ప్రథమ చికిత్స మీద అవగాహన చాలా తక్కువ. జ్వరం వస్తే ఏం చేయాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎంత ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇది లేదు. కొంచెం టెంపరేచర్ రాగానే ఆ రోజు నైట్ పారాసెటమాల్ సిరప్ పడిపోవాల్సిందే పిల్లలకి. ఎంత డేంజరస్ మ్యామ్ అది. అది వాళ్ళు ఏంటంటే మరీ 98.4లోనే ఉండాలి అనుకోకూడదు. మనం లైట్ ఫీవర్ ఇస్ ఓకే. ప్రైవేట్ డాక్టర్స్ ఆబ్వియస్లీ మా ఫీజులు చాలా మంది కట్టుకోలేరు. గవర్నమెంట్ హాస్పిటల్ ఆబ్వియస్లీ వాళ్ళకి బోల్డ్ అంత లోడ్ ఉంటుంది. ఎవరు క్రిటికల్గా సిక్ ఉన్నారో ముందు వాళ్ళని చూడాలి. సో ఏం చేస్తారు వీళ్ళు, ఐదర్ క్వాక్స్ దగ్గరికి వెళ్తారు. అంటే 10-12 క్లాస్ చదువుకుని ఊళ్ళల్లో డాక్టర్స్ మంచి అలామణ అవుతున్నారు. సో అక్కడికి డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్తారు. క్వాక్స్ వీళ్ళకేంటి, వెంటనే ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేస్తే వెంటనే నొప్పి తగ్గిపోతుంది. సో వీళ్ళు అనుకుంటారు అమ్మ భలే బాగుంది అనుకుంటారు. కొన్ని రోజులకి అది బాగా తిరగబెట్టి విషజ్వరంలా మారుతుంది. అండ్ యాంటీబయాటిక్స్ మేమే వాడనివి హై లెవెల్వి ఒక్కొక్క ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు అసలు యాంటీబయాటిక్స్ పనిచేయటం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు తెలుసు పనిచేయట్లేదు బికాజ్ ఆ బ్యాక్టీరియా రెసిస్టెంట్ అయిపోయింది. ఓకే, రెసిస్టెంట్ అంటే ఏంటంటే మనం మందులు ఇచ్చినా ఆ బ్యాక్టీరియా చావట్లేదు, దానివల్ల జనం చనిపోవచ్చు.